ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు వార్త 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. నా తల్లి నా సహోదరులు ఎవరని అడిగెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు తన తల్లిని, తన తల్లి కుటుంబమును విడిచి పరిచర్యను ప్రారంభించి కపెర్నహూములో ఉంటూ చుట్టుపక్కలకు వెళ్ళి ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ బోధించేవారు. అలాగే సముద్ర తీర ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ బోధించేవారు. అంతేకాకుండా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ బోధిస్తుండేవారు. అలాగే కొండల దగ్గరికి వెళ్ళి కొండల మీద బోధించేవారు. అలా ఆయన పగలంతా సువార్త చేస్తూ రాత్రంతా ప్రార్థనలో గడుపుచు ఆయన సేవా పరిచర్య చేస్తున్న ఆ దినాలలో ఆయన ఇళ్లల్లో కూడా బోధ చేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తుండేవాళ్ళం. ఒకరోజు ఆయన ఒక ఇంట్లో ఉండగా అనేకులు కూడి వచ్చారు ఆయన బోధ వినడానికి. ఇల్లంతా నిండిపోయింది. అప్పుడు ప్రభువు వారిని వెతుక్కుంటూ ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఒక ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి రాగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కుదరక ఆయనకి కబురు పంపారు. వారు వెళ్ళి ప్రభువారికి చెప్పారు, మీ తల్లియు సహోదరులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు అని. అది విన్న ప్రభువారు ఇలా అన్నారు, నా తల్లి నా సహోదరులు ఎవరు అని తన చుట్టూ ఉన్న ఆ ప్రజలను చూచి, అక్కడ ఉన్నవారిని చూచి, వీరు నా తల్లి, వీరు నా సహోదరులు అన్నారు. ఎవరు వీరు అంటే దేవుని చిత్తం జరిగించేవారు. నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పారు. నా కుటుంబం అని అన్నారు. దేవుని చిత్తం ఏమిటి అంటే మన జీవితాల ద్వారా దేవునికి మహిమ పరిచేటట్లుగా బ్రతుకు ఉన్న మనము న్యాయంగా నడుచుకుంటూ ప్రేమ కలిగి జీవిస్తూ తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించడం. దేవుని పాదాల యొద్ద చేరి ఆయన మాటలు విని నేర్చుకుని జీవించడానికి ప్రయత్నించే వారిని చూపిస్తూ, వీరే నా కుటుంబం, నా తల్లి, నా సహోదరి, నా సహోదరులు అన్నారు. మరి మనం ఎవరు? ఆయన కుటుంబీకులమేనా? అయితే మనము దేవుని చిత్తానికి లోబడదాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, వాక్యం విన్న మీ పిల్లలు మీ కుటుంబంగా, మీ సహోదరులుగా, మీ పిల్లలుగా ఉండినట్లుగా, మీ చిత్తాన్ని జరిగించేవారిగా, మీ చిత్తాన్ని జరిగించేవారు మాత్రమే మీ వారని, మీ కుటుంబమని, మీ పిల్లలని, మీ సహోదరులని లేఖనం చెప్తుండగా వాక్యం విన్న మీ పిల్లలు
మీ చిత్త ప్రకారం జీవించేవారిగా, మీరిచ్చే పరలోకపు దీవెనలు, భూసంబంధమైన దీవెనలు పొందుకునేవారిగా ఉండటకు సహాయం చేయమని, చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు జ్ఞానము, జ్ఞాపశక్తిని, సిద్ధపాటుని ఇమ్మని, మంచి భవిష్యత్తు ఇమ్మని, ఎండల నుంచి భద్రపరచమని, చిన్న బిడ్డల్ని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకో. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, వారు కలిగిన పొలాలు, పశువుని దీవించు. గర్భం లేని వారికి గర్భం ఇచ్చి, గర్భం కలిగిన వారికి ప్రసూతినిచ్చి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇచ్చి, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.